రెండవ కొరింథీ 2వ అధ్యాయము 17వ వాక్యం చూద్దాం. చూడండి. మేము దేవుని వాక్యమును కలిపి చెరపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము. పౌలు మాట్లాడుతున్న మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. అనేక మంది దేవుని వాక్యాన్ని చెరుపుతూ ఉన్నారు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగున మేము ఉండలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు రెండు గుంపులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక గుంపు అయితే దేవుని వాక్యాన్ని వాక్యంగా బోధించట్లేదు. మరి ఒక గుంపు అయితే ఇది పౌలు గారి గుంపు, దేవుని వాక్యాన్ని వాక్యముగా బోధిస్తూ ఉన్నారు. అంటే ఒక గుంపు అయితే వాక్యాన్ని వాక్యంగా బోధించకుండా ఉండి లోకంలో ఉన్నవన్నీ తెచ్చిపెట్టేసి వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నారట? చెరిపేస్తూ ఉన్నారు, చెడగొట్టేస్తూ ఉన్నారు. దేవునికి విరోధమైనవన్నీ కూడా వాక్యంలో బోధించేస్తూ ఉండి ఈ వాక్యాన్ని చెరిపేసి అనేక మందిని ఏం చేస్తున్నారు? విశ్వాసంలో నుండి తొలగిపోయేటట్లుగా చేస్తూ ఉన్నారు. పౌలు గారి గుంపు అయితే వాక్యాన్ని వాక్యముగా బోధిస్తూ ఉండి అనేక మందిని విశ్వాసంలో నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ పౌలు వాక్యాన్ని వాక్యముగా ఎందుకు బోధిస్తూ ఉన్నాడు అనే మాట మనకిక్కడే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి అని అన్నాడు. అంటే దేవుని వలన ఎవరైతే నియమింపబడతారో వారంతా వాక్యాన్ని ఏం చేస్తారట? వాక్యముగా బోధిస్తారు. ఒక బోధ మనం బోధిస్తున్నాము, దేవుని బోధ మనం బోధిస్తూ ఉన్నాము, దేవుని సువార్త మనం చేస్తూ ఉన్నాము, దేవుని సేవ మనం చేస్తూ ఉన్నాము, దేవుని గూర్చిన మంచి మాటలు మనం బోధిస్తూ ఉన్నాము, పలుకుతూ ఉన్నాము, అనేక మందికి చెబుతూ ఉన్నాము అని అంటే అది ఎలాగుండాలట? మంచి బోధై ఉండాలి. అనేక మందికి బలము కలిగేటట్లు, అనేక మందిని బలపరిచేటట్లు, అనేక మందికి వాదార్పు ఇచ్చేటట్లు, అనేక మందిని బాగు చేసేటట్లుగా మన బోధ ఉండాలి. అలా ఎవరైతే బోధిస్తారు అని అంటే ఈ వాక్యం అంటుంది కదా, ఎవరైతే దేవుని వలన నియమింపబడతారో వారు ఇలాగున మంచి బోధ బోధిస్తారు. అయితే ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ వాక్యములో, ఈ వచనములో నియమింపబడుట, దేవుని వలన నియమింపబడుట అంటే దేవుని వలన మనం ఎందుకు నియమింపబడ్డాం అనేది మనం అంశంగా తీసుకుంటే అందులో మొదటి మాట మనకు కనిపిస్తూ ఉంది. 1 దెసలోనిక 5వ అధ్యాయము 9వ వాక్యం. ఎందుకనగా మన ప్రభువు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూడండి, ఈ మాట మనకి ఎంత మంచిగా కనిపిస్తూ ఉందో. మనము ఎందుకు నియమించబడ్డామట? రక్షణ పొందుటకే నియమించబడ్డాం. దేవుని వలన మనము నియమింపబడ్డది దేనికి అంటే రక్షణ పొందడానికే. ఈ రక్షణ లేకుండా ఎన్ని సంపాదించినా ఎన్ని తెచ్చుకున్నా వ్యర్థమే. రక్షణ లేకుండా ఈ భక్తిలో ప్రయాణం చేస్తూ ఉంటే మన భక్తి అంతా వ్యర్థమే. అసలు రక్షణ అంటే ఏంటి? చాలామంది చూడండి, రక్షణ అనగానే బాప్తిస్మం అంటారు. ఒకరోజు నేను రాయమండ్రి వెళ్తూ ఉండి ఆటో ఎక్కాను. ఆటో ముందర భాగంలో కూర్చున్నాను. ఆయన మాట్లాడుతూ ఉండి నన్ను చూసి, అయ్యా యేసయ్యని నమ్ముకున్నారా అని అంటే, అవునండి యేసయ్యని నమ్ముకున్నాను, పలానా రాజమండ్రిలో మీటింగ్కి వెళ్తూ ఉన్నాను అని అంటే, ఆయన కూడా రైట్ నేను కూడా అటు వెళ్తాను, మిమ్మల్ని అక్కడ దింపేస్తాను అయితే అని చెప్పాడు. చాలా సంతోషం. ఆయన కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటే ఆయన అన్నాడు కదా, మా కుటుంబంలో మేము 7గురం అండి, 7గురు రక్షణ పొందామండి అని అన్నాడు. నేను అన్నప్పుడు, అయ్యా అసలు ఆ రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఎవరైతే నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటారో వారు రక్షింపబడ్డారు. బాప్తీసం తీసుకుంటే రక్షణలోకి వస్తారు, రక్షింపబడతారు. బాప్తీసం తీసుకున్నారనుకోండి, అది ఎలా తీసుకోవాలి? అది ఒకటి నమ్మాలి, రెండవది మారు మనసు పొందాలి. ఎవరైతే పాపాన్ని వదిలేసి, ఎవరైతే పవిత్రంగా జీవిస్తూ ఉండి, ఎవరైతే మరలా వదిలేసిన పాపాన్ని చేయకుండా ఉండి ఇలాగున దేవునితో పాటు ఎవరైతే నడుస్తారో వారంతా రక్షింపబడ్డారు. అంటే మారు మనసు పొంది బాప్తీసం పొందితే రక్షణ కలుగుద్ది కానీ బాప్తీసమే రక్షణ కాదు.
చాలామందికి నేను బాప్తీసం తీసుకున్నానండి అంట చెప్పడం మానేసి నేను రక్షణ పొందానండి అని అంటారు. నిజమే, నువ్వు రక్షణ పొందావు. పాపాన్ని వదిలేసి బాప్తీసం తీసుకుంటే రక్షణ నీకు కలిగింది, రక్షణ పొందావు. కానీ బాప్తీసం వేరు, రక్షణ వేరు. ఈ రెండింటినీ కలిపేస్తారు కొంతమంది. మీరు అలా కలపకండి. బాప్తీసం వేరు, రక్షణ వేరు. నిజమే, అప్పుడు అన్నాడు ఆటో డ్రైవరు, అలాగండి అయితే మా ఇంట్లో నేను ఒక్కనే రక్షణ పొందానండి అని అన్నాడు. అంటే కనుమారుగురు ఏం పొందలేదట? రక్షణ పొందలేదు. బాప్తీసం పొందారు కానీ మారు మనసు పొందలేదు. మారు మనసు పొందలేని ప్రతి ఒక్కడు కూడా రక్షింపబడలేదు. అగ్నిగుండానికి పోయే మార్గమునందే ఉన్నాడు. మరి బాప్తీసం పొందాడు కదండి అని అంటే, బాప్తీసం పొందినప్పటికీ మారు మనసు పొందకపోతే వారికి రక్షణ కలగదు. కాబట్టి ఈ రక్షణ మనమంతా కలిగి ఉండాలి. ఈ రక్షణ ఏమండి మనము కలిగి ఉన్నాము అంటే మన జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఏమంటే మన జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా ఫలిస్తూ ఉంటుంది. మనం ఏ మాట పలికినా ఎవరికి బాధ కలగకుండా మాట్లాడుతూ ఉంటాం. రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవునికి మహిమకరంగా నడుస్తాడే కానీ దేవునికి బాధ తెచ్చేవాడిగా నడవడు. ఈ రక్షణ మనము కలిగి ఉండాలి. ఈ రక్షణ మనము కలిగి ఉన్నాము అంటే అది మన జీవితాలకి ఎంత ఆశీర్వాదము. నిజమే, దేవుడు ఎందుకు నియమించాడు? మనల్ని రక్షణ పొందడానికే నియమించాడు. ఇటువంటి రక్షణ ఏమండి మనం పొందుకున్నామా? ఇది ప్రశ్న. ఈ సంవత్సరంలో ఎంత సంపాదించానండి, ఈ సంవత్సరంలో ఈ స్థలం కొన్నానండి, ఈ సంవత్సరంలో ఇల్లు కట్టానండి, ఈ సంవత్సరంలో బ్యాంకులో ఎంత మనీ మరి పోగేసానండి, ఈ సంవత్సరంలో మరి ఒక సీటీ పాడి 1,50,000 రూపాయలు బాకీ తీర్చానండి, ఈ సంవత్సరంలో ఎలాగున్నానండి, ఈ సంవత్సరంలో అలాగున్నానని అంటారు. ఈ సంవత్సరంలో మారు మనసు పొందేవా? ఈ సంవత్సరంలో బాప్తిసం పొందేవా? ఈ సంవత్సరంలో రక్షణ పొందుకున్నావా? ఈ సంవత్సరంలో అబద్ధాలు వదిలేసేవా? ఈ సంవత్సరంలో నీతిగా బ్రతుకుతూ ఉన్నావా? ఈ సంవత్సరంలో యథార్థంగా బ్రతుకుతూ ఉన్నావా? నీ ఆలోచనలు ఇలాగా నడుస్తూ ఉన్నాయా నీ మనసులో? ఈ సంవత్సరంలో నేను మారు మనసు పొందేను అని అంటే నిజంగా ఎంత ఆనందకరమైనది. ఒక 10,000 రూపాయలు పొదుపు చేస్తే ఆనందకరమైనది కాదు, నువ్వు అబద్ధాలు వదిలేస్తే అది ఆనందకరమైనది. నీ ఆత్మీయ జీవితంలో ఎలాగున్నావు? దేవుడిస్తాడు డబ్బు, ఎవడని నేను చెప్పట్లేదు. దాచుకుంటావు, దాచుకోవని నేను చెప్పట్లేదు. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏది? నీ రక్షణ, నీ మారు మనసు ముఖ్యమైనది. నువ్వు ఎంతగా మార్చబడ్డావో అంతా ఎదుగుతావు, అంతా దీవించబడతావు. నువ్వు ఎంతగా రక్షణ పొందుకుని దేవునికి మహిమకరంగా నడుస్తూ ఉన్నావో అంతగా ఎదుగుతావు, అంతా వర్ధిల్లుతావు. నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే కొలది భౌతికంగా మామూలు జీవితంలో వర్ధిల్లుతూనే ఉంటావు. ఇది ఎక్కడుంది? 3వ యోహానులో 1:2 మనకు కనిపిస్తుంది. నిజమే కదా? మనం ఎలాగున తలస్తూ ఉన్నామా? మనం ఎలాగున ఆలోచన చేస్తూ ఉన్నామా? మనం ఎలాగున మరి మాట్లాడుతూ ఉన్నామా? మాట్లాడాలి. నిజం, ఈ వాక్యం అంటా ఉంది కదా. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని? రక్షణ పొందుటకే మనము నియమింపబడ్డాం. ఎందుకు నియమించబడ్డాం? రక్షణ పొందడానికే నియమించబడ్డాం. ఇక 2వ మాట కూడా మనం మాట్లాడుకుంటే చూడండి, మరి 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వాక్యం, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి. పౌలే మాట్లాడుతున్నాడు. ఈ పత్రిక రాసింది ఎవరు? పౌలు. ఎవరికి రాశాడు? తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాశాడు. 2 పత్రికలు రాశాడు, 1 తిమోతి 2వ తిమోతి. ఈ పౌలు బైబిల్లో 14 పత్రికలు రాశాడు. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. రోమా, కొలస్సి, కొరింది, గలతి, ఇలాగున ఎపిసి, హెబ్రి, ఇవన్నీ తిమోతి, 2వ తిమోతి. మరి ఇవన్నీ కూడా రాసింది ఎవరట? పౌలే. 14 పత్రికలు రాశాడు. ఇప్పుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసి అంటాడు కదా, పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి. మన పదం వచ్చేసింది నియమించడం. ఎందుకు నియమించాడు దేవుడు పౌలు గారిని? తన పరిచర్యకు నియమించాడు. అంటే తాను పరిచర్య చేయాలి, తాను సేవ చేయాలి,
తాను సువార్త చేయాలి. అసలు దేవుడు భూలోకానికి పౌలు గారిని ఎందుకు పంపించాడు, దేని నిమిత్తము నియమించాడు అని అంటే తన పరిచర్య చేయడానికి, తన సేవ చేయడానికి, తన సువార్త చేయడానికి నియమించాడు. ఈ మాటను బట్టి మనం చూస్తే నిన్ను నన్ను ఎందుకు నియమించాడు దేవుడు? తన పరిచర్య చేయడానికే నియమించాడు. ఎందుకంటే ఆదివారం వచ్చిందంటే ఆలయానికి వెళ్ళి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. బరకాలు సరిగ్గా వేయాలి, కుర్చీలు చక్కగా వేయాలి, గ్రౌండ్ ఉంటే ఊడ్చేయాలి. ఇలాగున మనమంతా కూడా దేవుని పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే మనమంతా కూడా దేవుని పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవుడే నియమించాడు. దేని నిమిత్తమై? దేవుని పరిచర్య చేయడానికి నిన్ను నన్ను నియమించాడు ఆయన. మరి చేస్తూ ఉన్నామా? ఇప్పుడు ఒక చోట, ఒక ప్రాంతంలో, ఒక ఆలయంలో ఒక స్త్రీ వచ్చారు. ఒక ఆమె అంది, అమ్మ బాగానే వచ్చారు సమయానికి, ఈ చీపురు తీసుకోండి, కాస్త ఆలయం ఊడ్చేయండి అని అంది. అని అనగానే నేను ఊడవాలా? నేను ఎవరో తెలుసా? నేను ఎవరి భార్యనో తెలుసా? మా ఆయన గారు ఎంతగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడో తెలుసా? నేను ఊడవాలా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంది. ఈమెకి భయం వేసింది. అమ్మ తప్పు అయిపోయింది, ఎలాగిచ్చే చీపురి నేను ఊడిస్తానులే అంటే 2 లేక 3 వారాల నుంచి వస్తూ ఉన్నావు కదా, సరేలే అన్నట్లుగా నీకు ఇస్తే పరిచర్య చేస్తామని నేను అనుకుని ఇచ్చాను, నన్ను క్షమించు తల్లి అనేసి ఆ చీపురు తీసుకుని ఈమె ఊడ్చాను. ఈమె వాక్యం ఉంది, చక్కగా వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు సోమవారం, మంగళవారం ఇలాగ వారం అంతా గడిచిపోతూ ఉంది. శనివారం పూట ఉదయాన్నే తన కొడుకు స్కూల్కి వెళ్ళాడు ఆటో ఎక్కి. మరలా సాయంత్రం కూడా 5 గంటలకి ఆటో మీద వచ్చేస్తూ ఉంటాడు. 5 గంటలకు రావాలి, రోజు 5 గంటలకు వస్తాడు, రాలేదు. ఇదేంటి 5 అయింది ఇంకా రాలేదు? సర్లే అని ఫోన్ చేసింది. ఎవరికి? స్కూల్కి. మాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు కదా, అమ్మ బయలుదేరేప్పుడు అరగంట అయింది, రాకపోవడం ఏంటి, వచ్చేస్తుంది చూడు అని అంటే, అరగంట అయిపోయింది కానీ ఆటో రాలేదు. అబ్బాయి ఇంటికి వచ్చేయాలి 5 గంటలకు, 5:30 అయిపోయింది, రాలేదు. ఇంకొక అరగంట అయిపోయింది, 6 అయిపోయింది, రాలేదు. మరలా ఫోన్ చేసింది. మరలా ఫోన్ చేస్తే బయలుదేరేప్పుడే 1:30 గంట అవుతుందాం, ఇంకా రాకపోవడం ఏంటి, నేను ఫోన్ చేస్తానా కానీ ఆటో డ్రైవర్ ఫోన్ చేస్తే కలవట్లేదు, ఆయనకి ఈవిడ ఫోన్ చేస్తే కలవట్లేదు. 1:30 గంట అయిపోయింది కానీ అసలు ఎక్కడ అబ్బాయి వచ్చిన జాడ కానీ ఆటో వచ్చిన జాడ కానీ కనిపించట్లేదు. ఏమైంది ఏమైంది ఏమైంది? వణుకు, అనేక తలాంపులు. ఏమైనా యాక్సిడెంట్ అయిందా? అసలు ఏమైనా టైర్ ఏమైనా ప్యాచ్ పడిపోయిందా? ఏమైనా జరిగిందా? వీళ్ళకి ఏమైంది? భయంతో వణుకుపోతుంది. ఈలోగా ఎవరో వచ్చి అన్నారు కదమ్మా, మన ఊరు బయట ఏదో ఆటో తిరగబడిపోయిందంట అని అన్నారు. అనగానే అయ్యి బాబోయ్ అనుకున్నంత అయిపోయింది అనేసి గదిలోకి వెళ్ళిపోయి మొఖాలు వేసేసి, ప్రభువా నా అబ్బాయికి ఏమి జరగకుండా మీ హస్తాన్ని కావలుగా పెట్టండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అనేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఏంటి? నేను ఊడవాలా? నేనా? ఈ ఆలయం నేను ఊడవాలా? నేను ఎవరో తెలుసా? మా ఆయనగారు ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఇవన్నీ మనసులో అలా నడుస్తూ ఉన్నాయి, జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. వెంటనే ప్రభువా నాకు అర్థమైంది, నన్ను క్షమించండి, తప్పు చేశాను. ఇదిగో ఈ ఆదివారం నుండి ప్రతి ఆదివారం నేనే శుభ్రం చేస్తాను, నేనే ఊడుస్తాను, దయచేసి మా అబ్బాయికి కాపుదల పెట్టండి అని ప్రార్థన చేసింది. ఏడుస్తా. ప్రార్థన అయిపోయింది, బయటికి అలా వచ్చింది. గేటు దగ్గరికి అలా రాగానే అబ్బాయి పరుగున తల్లి దగ్గరికి వచ్చేసాడు. అమ్మా అని చక్కగా ఉన్నాడు. ఒరే ఏమైందిరా ఇంత లేట్ అయింది అని అంటే, ఏమీ లేదు, మరి ఆటో ప్యాచీ పడ్డదమ్మా, దాని గురించి టైర్ మార్చి అన్నీ చేసేసరికి మరి లేట్ అయింది. మరి ఊరు బయట ఏదో ఆటో తిరగబడిపోయిందంట, మాది కాదు ఇంకొక ఆటో తిరగబడిపోయింది అని అన్నాడు. చూడండి, ఈమె ఒక్కసారి ఎలా మార్చబడింది, దేవునితో ఎలా నిబంధన చేసుకుంది. ప్రతి ఆదివారం నేను ఊడుస్తాను ప్రభువా అని. ఆదివారం వచ్చింది, వెళ్ళింది, ఆమె ఊడుస్తూ ఉంటే ఆమె చేతిలో చీపురు తీసుకుని ఈమె ఊడుస్తూ ఉంది. నేను చేస్తా పరిచర్య, ఈ ఆదివారం నుండి నేనే ఊడుస్తా, నేనే శుభ్రం చేస్తా, నేనే బరకాలేస్తా, నేనే కుర్చీలేస్తా, ఈ పరిచర్య అంతా నేనే చేస్తా అని అంది. పోయిన ఆదివారం నేనే చేయాలా? నేను ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఎవరో తెలుసా అని అంది. వారంలో దేవుడు ఏం చేశాడు?
మార్చేసాడు. తన పరిచర్య చేసుకున్నట్లుగా చేసుకునే అటువంటి పరిస్థితిలోనికి చేసే పరిస్థితిలోనికి దేవుడే తీసుకొచ్చేసాడు. కాబట్టి దేవుని పరిచర్య మనం చేయాలి. దేవుని పరిచర్య మనం చేస్తే ఎంతగా దీవించబడతాం, ఎంతగా ఆశీర్వాదం పొందుకుంటాం, ఎంతగా వర్ధిల్లుతాం. దేవుని పరిచర్య చేస్తే దేవుడు దీవించకుండా ఉంటాడంటారా? కానే కాదు. దేవుడు ఒక మనిషికి రుణం ఉంటాడా? కానే కాదు. దేవుని పని ఎంతగా చేస్తామో దానికి ప్రతిఫలంగా దేవుడు నిశ్చయముగా దీవెన కలగజేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పరిచర్య చేసేవారిగా ఉండాలి. నిజమే, దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? పరిచర్య చేయడానికి నియమించాడు. ఈ మాటను బట్టి మనం చూస్తే ఇంకా మనం కాస్త ముందుకెళ్తే 3వ మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఎందుకు నియమించాడు అనే మాటలో యోహాను 15వ అధ్యాయము 16వ వాక్యం, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించి తిని. ఎంత బాగుందో చూడండి ఈ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వాక్యం మరలా చదువుతూ ఉన్నాను. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించి తిని. మన పద వచ్చేసింది మరలా. మనం 4 వచనాలు మాట్లాడుకున్నాం, 4 వాక్యాలు మాట్లాడుకున్నాం. ఈ 4 వాక్యాలు మనకి ఏం కనిపిస్తూ ఉంది? నియమించెను, నియమించి తిని, ఏ పదాలు. నిజమే, దేవుడు ఎందుకు మనల్ని నియమించాడు? 3వ మాట, ఫలించడానికి. ఫలిస్తూ ఉన్నామా? ఫలం అంటే అర్థం ఏంటి? ఒక చెట్టు ఉందండి, ఒక కాయ కాసింది అంటే ఏం చేసింది? ఆ చెట్టు ఫలించింది. అంటే మనమున్నాం, మన ఆత్మీయ జీవితంలో మనం కాయ కాసామా? ఫలించినట్లు. అబద్ధాలు మానేసామా? ఒక కాయ కాసాం. బూతులు మానేసామా? ఒక కాయ కాసాం. మోసం మానేసామా? ఒక కాయ కాసాం. అంటే మనము ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా వదిలేస్తూ ఉన్నామో మన ఆత్మ ఏం చేస్తూ ఉంది? ఫలిస్తూ ఉంది. మనం ఏం చేయాలట? ఫలించే వారిగా ఉండాలి. అంటే దేవుడు నియమించిన దేనికి? దేవుడు ఎన్నుకున్న దేనికి? దేవుడు ఏర్పాటు చేసిన దేనికి? నిన్ను ఫలించడానికి. కాబట్టి మనమంతా కూడా ఫలించే వారిగా ఉండాలి. ఒక రైతు చూడండి, చెట్లన్నీ వేస్తాడు. మామిడి చెట్టు, లేకపోతే కొబ్బరి చెట్టు, లేకపోతే ఇంకా అనేక చెట్లన్నీ తన భూమి మీద రైతు వేస్తూ ఉంటాడు పొలంలో. అలా వేసినప్పుడు అన్ని చెట్లు కాస్తున్నాయి అనుకోండి, ఒక మామిడి చెట్టే కాయలేదనుకోండి, ఆ రైతు ఏం చేస్తాడు? ఏంటిది, 3 సంవత్సరాలు అయింది, ఒక్క కాయ కూడా కాయలేదు, దీంతోపాటు అనేక చెట్లు వేసాను నేను, బాగానే కాసింది కదా, అన్నీ కాసే కదా, ఇది ఒకటే కాయట్లేదు, చూద్దాం ఈ సంవత్సరం చూసి దీన్ని నరికేద్దాం అని అనుకుంటాడు. ఈ సంవత్సరం కూడా కాయలేదనుకోండి, ఒక్క కాయ కూడా ఫలించలేదనుకోండి, ఏం చేస్తాడు ఆ రైతు? నరికేసి అక్కడ మరలా భూమిలో ఇంకొక చెట్టును నాటుతాడు. ఎందుకు? ఈ స్థలం అంతా పాడైపోతుంది, ఆక్రమించేస్తుంది, బాగానే ఉన్న చెట్లు కూడా పాడైపోతున్నాయి, నీడ మారిపోతున్నాయి, ఈ చెట్టు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఒక్క కాయ కూడా కాయలేదు 4 సంవత్సరాలకి అనేసి ఆ రైతు ఆ చెట్టుని ఏం చేస్తాడట? నరికేస్తాడు. ఇప్పుడు మనము కూడా ఫలించకుండా ఉంటే దేవుడు కూడా అలాగునే భూమి మీద నువ్వు ఉండి ప్రయోజనమే లేదు, వచ్చే నా దగ్గరికి అంటాడు. కాబట్టి మనమంతా కూడా ఫలించేవారిగా ఉండాలి. నువ్వు ఫలిస్తే దేవునికి మహిమ, నువ్వు ఫలిస్తే అనేక మంది దీవించబడతారు. కాబట్టి ఫలించేదానిగా, ఫలించేవాడిగా నీవు ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారిగా, మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లిన వారిగా దేవుని ఎదుట మనం కనిపిస్తూ ఉన్నాం. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉండి, ఎలా పడితే అలా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండి, ఎలా పడితే అలాగా నడుస్తూ ఉంటే దేవునికి మహిమకరంగా ఉన్నామా? మనం దేవునికి మహిమకరంగా లేకపోతే దేవుడు ఎంత నొచ్చుకుంటాడు, నీ గురించి దేవుడు ఎంత బాధపడతాడు. అరే, ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఏది నాలోనికి వచ్చి ఇప్పటికీ మారలేదు, ఎందుకు ఇలా నడుస్తూ ఉన్నాడు, ఎందుకు ఇలా నడుస్తూ ఉంది, ఎందుకు ఇలాగ తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంది, ఎందుకు ఇలాగ వ్యభిచారం చేసుకుంటూ వెళ్తూ ఉంది, ఈ సంవత్సరమైనా మారుతుందేమో అనుకుంటున్నాను,
ఈ సంవత్సరమైనా మారతాడేమో అనుకుంటున్నాను. ఇప్పటికీ మారకుండా ఉండి ఎందుకు నాకు పదే పదే ఏది అవమానాన్ని తీసుకొస్తూ ఉన్నారు వీరు అని దేవుడు నొచ్చుకుంటే, బాధపడితే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి గ్రహించండి. మనం మారాలి, మనం మారు మనసు పొందాలి, దేవునికి మహిమకరముగా నడవాలి, దేవునికి ఇష్టకరముగా నడవాలి. అంతేగాని ఎలా పడితే అలా నడవడానికి వీలే లేదు. ఒక ప్రాంతంలో ఒక స్త్రీ ఉన్నారు. ఆ స్త్రీ దేవునికి ఒక మంచి సాక్షి, పవిత్రంగా మార్చబడింది, యథార్థంగా మార్చబడింది, నీతిగా మార్చబడింది. ఆ గ్రామంలో చక్కగా నడుస్తూ ఉంది. ఆమె ఎలాగూ ప్రార్థన చేస్తూ ఉంటే అలాగనే దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున ఆమె దగ్గరికి ఒక వ్యక్తి వచ్చింది. అమ్మా, మా ఇంటికి వచ్చి మా గేదె కొరకు ప్రార్థన చేయాలమ్మా అనంది. ఏంటి సమస్య ఏంటి అని అంటే, ఏమీ లేదు, 10 రోజుల నుండి పాలు ఇవ్వట్లేదు గేది, దయచేసి వచ్చి ప్రార్థన చేయి. నిజంగా మీరు ప్రార్థన చేస్తే మరి కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. మన గ్రామంలో ఎందరో అలాగనే పొందుకున్నారు, మరి దయచేసి రండి ప్రార్థన చేయండి అని అడిగింది. అలాగే వస్తానని బైబిల్ తీసుకుని కూడా ఆమె కూడా వెళ్ళి గేదె కొరకు ప్రార్థన చేసింది. ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చేసింది. మర్నాడు చక్కగా ఆ గేదె పాలిచ్చింది. అయితే ఈ సందర్భంలో ఒక వ్యక్తి ఇవన్నీ గ్రహించి ఇవన్నీ చూసి ఈమెతో మాట్లాడుతూ ఉండి, ఇదిగో నువ్వేదో గ్రామంలో ప్రార్థన చేస్తూ ఉంటే గ్రామపు ప్రజలంతా కూడా కార్యాలు పొందుకుంటున్నారు, నీ దేవుడు గొప్ప దేవుడే, కార్యాలు చేస్తున్నాడు, సంతోషమే, మరి నీ కుటుంబంలో ఎందుకు కార్యాలు చేయట్లేదు? నీ భర్త త్రాగుతూ ఉన్నాడు, త్రాగేసి అక్కడెక్కడ పడిపోతూ ఉంటాడు, వారంలో కనీసం 2 మార్లన్నా తీసుకొచ్చి పడుకోబెడతా ఉంటావు. వాళ్ళకి ప్రార్థన చేస్తుంటే కార్యం చేస్తున్నాడు, వీళ్ళకి ప్రార్థన చేస్తుంటే కార్యం చేస్తున్నాడు. గ్రామంలో ఎంతమందికి ప్రార్థన చేసినా నీ ప్రార్థన విని దేవుడు జవాబిస్తూ ఉన్నాడు కదా, నీ భర్త ఎందుకు మారట్లేదు అని ముల్లెట్టు గుచ్చి మాట్లాడేది. ఈమెకు బాధ కలిగింది. గదిలోకి వెళ్ళి, నిజమే కదా ప్రభువా, ఆమన్న మాటలు నిజమే, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు విన్నావు కదా, దయచేసి నా భర్తను మార్చు, నిజంగా నా భర్త మీకు మహిమకరంగా నడవాలి దయచేసి అనేసి దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటూ ప్రార్థన చేసింది తన భర్తను మార్చమని. ఆ రోజు అయిపోయింది. మర్నాడు తన భర్త పొలంలో పనిచేయడం కొరకు వెళ్ళాడు. ఒక అబ్బాయిని తీసుకుని పని చేస్తూ ఉన్నాడు. అలా పని చేస్తూ ఉంటే సరిగ్గా మధ్యాహ్నం 2 ఆ సమయంలో ఆ చేలో ఒక తేలు సరిగ్గా వచ్చి ఈయన కాళ్ళు పట్టుకుని కరిచేసింది. ఎవరిని? సువార్త చేస్తూ ఉందే దేవునికి ఒక మంచి సాక్ష్యే, ఆమె భర్త కాలు పట్టుకుని కరిచేసింది. ఇక వెంటనే గబగబా ఈ పోటు పైకి ఎక్కేస్తూ ఉంటే రుమాలు తీసుకుని ఈ పాదానికి పై భాగంలో గట్టిగా బిగించి కట్టాడు. అయినప్పటికీ కూడా బాధ ఆగట్లేదు, పొడి చేస్తూ ఉంది, బాధ తట్టుకోలేకపోతున్నాడు. చనిపోతానేమో అన్నంత బాధ ఆయనకు వచ్చేస్తూ ఉంది. చేలోంచి బయటికి ఎక్కేసి గట్టెక్కేసి ఒక చెట్టు క్రింద కూర్చుని, చెట్టు క్రింద బాగా ఎక్కువగా ఆ పెయిన్ వస్తూ ఉంటే, ఆ బాధ వస్తూ ఉంటే తట్టుకోలేక ఏడ్చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఊరుకో బావా అంటున్నాడు. సోయానా బామ్మర్దే అంటే భార్య యొక్క తమ్ముడే, బావా ఊరుకో ఏడవకు అని అంటే ఎక్కడ ఆగుతాడు? ఆ బాధ తట్టుకోలేనంత బాధ వచ్చేస్తూ ఉంది. ఆయన అన్నాడు, ఒరే మీ అక్క ప్రార్థన చేసుకుంటుంది కదరా, ఆ దేవుడి పేరు ఏం పేరురా అని అన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు బావా అని అన్నాడు. అలాగా అనేసి మొక్కాలేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆయనకి. నా భార్య దేవుడా దయచేసి నాకు సహాయం చేయండి, ఇదిగో నా పెయిన్ తీసేయండి, నా బాధ తీసేయండి, తట్టుకోలేకపోతున్నాను, మీరు కానీ నా బాధ తీసేసారంటే వెంటనే ఇక నేను మారు మనసు పొందుతాను, మీ పరిచర్య చేస్తాను, మీ సేవ చేస్తాను అని అన్నాడు. అలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి పరిపూర్ణమైన స్వస్థత కలిగింది. ఎక్కడ బాధ అక్కడ పోయిందని. అంతే బయలుదేరిపోయి మిట్ట మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్తావు కదా, మరి ఆలయం ఎక్కడది? ఎవరు? పాస్టర్ గారు మంచి ఆయనేనా? నేను కూడా వస్తాను ప్రతి ఆదివారం, నన్ను కూడా తీసుకెళ్ళినాడు. ఇదేంటి ఎలాగంటున్నాడు ఈయన?
మొత్తం మీద ఏదో జరిగిందనేసి తమ్ముని పిలిచి ఒరే ఏమైందిరా అంటే, ఏమీ లేదు, ఒక తేలు కుట్టేసింది బావనే, ఆ బాధలో తట్టుకోలేక ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేసి మీ సేవ చేస్తారని మాటిచ్చాడు దేవునికి, ఈ బాధ కానీ తగ్గిపోతే అన్నట్లుగానే దేవుడు 10 నిమిషాల్లో తగ్గించేసాడు. నిజంగా దేవుడు గొప్ప దేవుడు. మరి మారు మనసు పొందుంటాడు తన మనసులో, నాకైతే తెలియదు, మరి మీ దగ్గర ఇలా మాట్లాడుతున్నాడు కదా అక్క అని చెప్పాడు. నిజమే, చాలా సంతోషం అనేసి ఆదివారం వచ్చింది, ఈయన తీసుకుని వెళ్ళింది, వాక్యం విన్నాడు, మారు మనసు పొందాడు, బాప్తీసం పొందాడు. ఏవండి, ఈమైతే ఈ గ్రామంలో చేస్తుంది కానీ సువార్త, ఇతడైతే ఇప్పుడు అనేక గ్రామాలకు వెళ్ళి సైకిల్ మీద సువార్త చేయటం మొదలుపెట్టాడు, దేవుని సేవ చేయటం మొదలుపెట్టాడు, దేవుని పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. నేను అంటాను కదా, దేవుడు ఎందుకు నియమించాడు అనంటే ఫలించడానికి. ఇప్పుడు చూడండి, ఇతడు ఫలించాడు, తన ఆత్మీయ జీవితంలో ఫలించాడు. ఎలాగా? త్రాగేసి డైనజీల దగ్గర పడిపోయి ఏవండి దొల్లుతూ ఉంటే ఇంటి వారు ఏం చేస్తూ ఉండేవారట, ఈయన తీసుకొచ్చేవారు, ఆటో మీద కూర్చోబెట్టి లేకపోతే బండి మీద కూర్చోబెట్టి ఎవడు తీసుకుని వచ్చేవారు. అటువంటి వ్యక్తి, అటువంటి త్రాగుబోతు ఇప్పుడు మారు మనసు పొంది అబద్ధాలు మానేసి, బూతులు మానేసి, నీతిగా బ్రతుకుతూ ఉండి, మోసాలు మానేసి, యథార్థంగా బ్రతుకుతూ ఉండి, వ్యభిచారం మానేసి, ఇవన్నీ కూడా ఏం చేసినట? ఫలించాడు. మంచి మంచి కాయలు కాయడం మొదలుపెట్టాడు. నిజమే కదా? దేవుడు ఎందుకు నియమించాడు అంటే ఫలించడానికి నియమించాడు. ఫలిస్తూ ఉన్నారా? ఫలించాలి. దేవుడు ఎందుకు మనల్ని నియమించాడు అంటే, ఒకటి రక్షణ పొందడానికి, రెండవది పరిచర్య చేయడానికి, మూడవది ఫలించడానికి. రక్షణ పొందుకున్నామా? రక్షింపబడ్డామా? పరిచర్య చేస్తూ ఉన్నామా దేవుని సన్నిధిలో? అలాగునే ఫలిస్తూ ఉన్నామా? అనేక మందికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా బ్రతుకుతూ ఉన్నామా? ఒక్కసారి గ్రహించండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన మాటల బట్టి 104 స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. అయ్యా ఇదిగో చక్కటి మాటలు మాకు మాట్లాడారు ప్రభువా, మాతో మాట్లాడిన మాటల బట్టి వందనాలు. మీరు ఎందుకు నియమించారో మమ్మల్ని, ఆ మాటలన్నీ మాట్లాడారు. వందనాలు ప్రభువా. రక్షణ పొందడానికి, పరిచర్య చేయడానికి, అలాగనే ఫలించడానికి మేము నియమించబడ్డాము అని మీరు మాట్లాడిన మాటల బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో వాక్యం ఎందరైతే విన్నారో వారందరినీ దీవించండి, వారందరినీ బలపరచండి. ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ సమస్యల్లో ఉన్నారో వారందరినీ కూడా విడిపించండి ప్రభువా. ఏ బాధల్లో ఉన్నారో ఆ బాధ నుండి విడుదల కలగ చేయండి ప్రభువా. అప్పుల్లో ఉన్నారా, వారికి విడుదల కలగ చేయండి ప్రభువా. సహాయం చేయండి. మీ కృపాక్షేమములు ఇదిగో వీరందరికీ దయచేయమని, వీరిలో ఉన్న అనారోగ్యాన్ని తీసేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.